నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? నేటి పంచాంగం 11/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:26, సూర్య సమయం సాయంత్రం 5:57, చంద్రోదయం సాయంత్రం 4:56, చంద్రాస్తమయం ఉదయం 6:16, తిథి చతుర్దశి సాయంత్రం 6:55, నక్షత్రం పుష్యమి సాయంత్రం 6:34, యోగం ఆయుష్మాన్ ఉదయం 9:06 వరకు, కరణము భవ ఉదయం 6:52, వణిజ సాయంత్రం 6:55, రాహుకాలం మధ్యాహ్నం 3:04 నుంచి 4:31, గుళికాలం మధ్యాహ్నం 12:12 నుంచి 1:38, యమగండం ఉదయం 9:19 నుంచి 10:45, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:35, దుర్ముహూర్తం ఉదయం 8:44 నుంచి 9:30, అలాగే రాత్రి 10:56 నుంచి 11:46, అమృతకాలం మధ్యాహ్నం 12:01 నుంచి 1:39. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం. మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు. నూతన బాధ్యతలు, శ్రమ అధికంగా ఉంటాయి. అయినప్పటికీ తగిన గౌరవం దక్కుతుంది. కొత్త ప్రదేశాల్లో మీరు చేసే ప్రయత్నాల వల్ల నూతన అవకాశాలు అనేవి మీకు రావడం, వాటిని ఉపయోగించుకునే విషయంలో మీరు కొంత సందిగ్ధంలో ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలో వచ్చిన నక్షత్రాలు కృతిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి దూర ప్రదేశాల్లో అవకాశాలు రావడం, ఆ వచ్చిన అవకాశాల రీత్యా విద్యాపరంగా కూడా వృత్తిపరంగా కూడా రెండు రకాలుగా పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన అనేది వీళ్ళకి రావడం, అలాగే ఆ విషయంలో గురువులని పెద్దల్ని సంప్రదించడం, వారి యొక్క డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి వారి సలహా సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా ఇంట్లో తండ్రితో మాట్లాడి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఆర్థికంగా పెట్టిన పెట్టుబడుల విషయాల్లో కానీ, గృహ వాతావరణం కానీ కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉందంటే మీ ప్లాన్కి కొంత వెళ్ళిన విధంగా కాకుండా ఆ యొక్క ప్రణాళిక కొంత పక్కకి వెళ్ళడం వల్ల, మీరు పెట్టుకున్న ప్రణాళిక పరంగా వెళ్ళకపోవడం వల్ల ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా దాన్ని అధిగమించే ప్రయత్నాలు మీ చమత్కారంతో, సమయస్ఫూర్తితో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయం మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు అతి ప్రధానంగా మనకి ఈ యొక్క పునరుసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, మైత్రి బంధాలు మొదలైనవి ఉండే అవకాశం ఉంది. మీ యొక్క స్టామినా, మీ యొక్క శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, నూతన అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి మీకు మఖపుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. అది కూడా ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు, ఆరోగ్య సంబంధమైన ఖర్చులు కొంత ఉన్నప్పటికీ కూడా స్థిరాస్తులను పెంచుకునే విధంగా మీ ఆలోచనలు పెరుగుతూ ముందుకు పెడతాయి. స్థిరాస్తి పరంగాను, గృహాలు ఏదైనా నూతన గృహ నిర్మాణం కొరకు చేసే ప్రయత్నాలు, ఆల్రెడీ ఉండే గృహానికి సంబంధించిన ఏదైనా దాని మీద పెట్టే పెట్టుబడులు మొదలైన వాటికంటే అది రిపేర్లకు సంబంధించి కానీ దాన్ని ఇంకా ఆధునికంగా చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళంటే ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి సంతానం యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఉంటాయి. వారికి సంబంధించిన అభివృద్ధి విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, వారికి సంబంధించి దూర ప్రదేశాల నుంచి చక్కటి మాటలు మీరు వినడం, అంటే వాళ్ళకి విద్యాపరంగా కానీ వివాహపరంగా కానీ మీరు ఎదురు చూస్తున్న విధంగా వాళ్ళకి ఒక నూతన అవకాశాలు
అన్ని విధాలుగా కూడా మీరు దానికి సంబంధించిన ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలో కూర్చున్న నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ, ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా గృహంలో వాతావరణం అంటే గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి గృహ వాతావరణం విషయంలోనూ, తర్వాత తల్లితర బంధువులతో ఈ రోజున చర్చించటం, అలాగే మీరుండే ఆఫీస్ పరిసరాల్లో కూడా దాంట్లో కొత్త మార్పులు చేయడానికి మీరు ప్రయత్నాలు చేయడం, కొత్త వాహన కొనుగోలు కొరకు మీరు ఆలోచనలు చేయడం, ఆ ఆఫీస్ కొరకు మీరు నూతన వాహనాలు కొనడానికి కానీ ఆల్రెడీ ఉన్న వాహనాలను రిపేర్ చేయించడానికి కానీ చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మిత్రులని ఈ రోజున కలవడానికి, మిత్రులతో చర్చలు చేయడానికి, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులందరితో కలిపి చక్కగా ఒక నిర్ణయం తీసుకొని పాతకాలం నాటి మిత్రులందరూ కలవడానికి ఒక ప్రణాళికలు వేసుకోవడం, అందరితో దీర్ఘకాలంగా చర్చలు జరపడం, ఈ రోజంతా కూడా ఎక్కువ శాతం చర్చలు జరపడానికి, కలిపి నిర్ణయాలు తీసుకోవడానికి, అందరూ కలవడానికి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా మీకు ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా వాగ్దానాలు చేసినప్పుడు మాత్రం వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబపరమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. కుటుంబానికి బంధువుల రాక, వారితో కలిపి చక్కగా ఈ రోజును మీరు సద్వినియోగపరచుకోవడం, కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, వాగ్దానాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా వాళ్ళతో కలిపి పెట్టుబడుల కోసం మీరు చేద్దాం అనుకున్న ప్రయత్నాల్లో కానీ 1-4 సార్లు ఆలోచించి నెమ్మదిగా ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, రావాల్సిన ధనాలు అందుతాయి, నూతన వాహనాలు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు, భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు, జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయంతో అంటే ఒకే రకమైన నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆర్థిక ఆదాయాలు కూడా పెరుగుతాయి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి అంటే మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. వీళ్ళకి వ్యక్తిగత ఖర్చులు అధికంగా ఉంటాయి. సంఘంలో కష్టపడి పనిచేసి అనుకున్నది సాధిస్తారు. స్వార్థరహితంగా మీరు చేసిన కృషికి తగిన విధంగా మీకు రివార్డ్స్ అవన్నీ కూడా అందుతాయి. అలాగే వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కూడా, మీకు ఇంతకుముందు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఈ రోజున వెలుగులోకి వచ్చి మీకు అవకాశాలు రావడం, వ్యక్తుల సహకారం రావడం, మీ శ్రమకి గుర్తింపు, గౌరవం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ ఆరోగ్యంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలో ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, వీరికి ఆలోచనలు బాగుంటాయి, అందరి యొక్క సహకారం బాగుంటుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, మీ ఆలోచనలు ఇతరులకి లాభదాయకంగా ఉంటాయి, అందరూ ఆలోచనలలో సలహా సహకారాల కోసం మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు. అలాగే చక్కటి పుస్తకాలు రాసే వారికి, కవులకి, కవయిత్రులకు కూడా చాలా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ముఖ్యమైన ఏదైనా ఒక పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రతిరోజు చెప్పిన విధంగానే ముందుగా ఎవరి వ్యక్తిగత ఆరాధన చేసే దైవం ఉంటే దాని ప్రకారం ముందుకు వెళ్ళడం మొదటి చాయిస్. ఎందుకంటే దాని ప్రకారం వెళ్తే అది చాలా చాలా మంచిది. ఇంకా అవకాశము మీకు ఇది కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు మొదలైనవి చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటుగా హనుమంతుడికి సంబంధించినవి కూడా చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే వారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలిపి
చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు వ్యక్తిగతమైన జాతకంలో దశలు అంతర్దశలు ప్రకారం ఆల్రెడీ మీరు ఏదైనా రెమెడీస్ పాటిస్తున్నా కూడా ఈ యొక్క గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి స్వల్పమైన ఇబ్బందుల్ని ఈ యొక్క పరిహారాల రూపంలో అంటే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా ఇది కూడా చేసుకున్నట్లయితే ఈ దేవాలయ సందర్శన అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన, లేకపోతే దానికి సంబంధించిన ఈ యొక్క దైవానికి సంబంధించిన శ్లోకాలు వినడం వల్ల హనుమాన్ చాలీసా మొదలైన వినడం, ఇవన్నీ కూడా మీకు ఆరోగ్య వృద్ధి అలాగే మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక చింతనను పెంచే విధంగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం జీవితంలో సక్సెస్ సాధించటం అనేది ఎలాగా అన్న విషయం మీద, అలాగే దానికి ఏదైనా ఒక చిన్న పద్ధతి ఉందా అన్న విషయాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకొని దాని ప్రకారం మనం ఆలోచన చేద్దాం. అంటే జీవితంలో ప్రతి వ్యక్తి సక్సెస్ కోరుకుంటారు. సక్సెస్ కోరుకున్న ప్రతి వ్యక్తికి కూడా అది చాలా వరకు అందచ్చు, అందకపోవచ్చు. ఎంత సక్సెస్ సాధించినా ఇంకా 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 పైకి ఎదగాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అది వ్యక్తి యొక్క మానవ నైజం, అది నిజం. అయితే ఎంత తను ప్రయత్నం చేసినా కొన్నిసార్లు ఆ వ్యక్తి అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోవడం వల్ల డిస్టర్బ్ అవ్వడం, లేకపోతే అసంతృప్తికి లోనవడం మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క కథలో, ఈ మోటివేషనల్ స్టోరీలో సక్సెస్ అనేది జీవితంలో సాధించే విధానం ఏంటి, దానికి ఏదైనా ఒక సింపుల్ ట్రిక్ అని కాదు, విధానం ఉందా? సింపుల్ ట్రిక్తో సక్సెస్ అనేది రాదు. ఏ విధానం బట్టి మనం సక్సెస్ అనేది సాధిస్తాం అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో ఒక వ్యక్తి ఎన్నో రకాల బిజినెస్లు చేసి ఎన్నో విధానాలు అవలంబించి జీవితంలో ఎంత కృషి చేసినా తను అనుకున్న స్థాయికి ఎదగలేకపోతాడు. చాలా రకాలు చేస్తాడు, చాలా రకాలుగా చేసినా కూడా తను ఆశించిన స్థాయిలో ఎదుగుదల రాకపోవడం, ఏది కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడం, అంటే తను చేసిన వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, తను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, తన ఆలోచన విధానం కావచ్చు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది ఆశించిన స్థాయిలో వెళ్ళకపోవడం వల్ల చాలా నిరుత్సాహపడిపోతాడు. అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆ ప్రదేశంలో ఒక మంచి మాస్టర్ ఒక ఆయన వచ్చారు. ఆయన అందరి యొక్క ప్రాబ్లమ్స్కి కూడా చక్కటి సొల్యూషన్ చెప్తారని ఆ రోజుల్లో అనుకున్నప్పుడు తను కూడా వెళ్ళి ఆయన కలుద్దాం అనుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇలాగా వచ్చాను, మీ దగ్గర ఒక మంచి సలహా కొరకు నేను వచ్చాను. నేను ఎంత కష్టపడ్డా దానికి తగినట్టుగా పరిష్కారం రావటం లేదు. నేను జీవితంలో ఆశించిన స్థాయిలో ఎదగలేకపోతున్నాను. అసలు సక్సెస్ అనేది కూడా నాకు కనబట్టలేదు. ఇప్పుడు సక్సెస్ అనేది ఏం చేస్తే నాకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అది నా యొక్క మిత్రులు కావచ్చు, నా యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, నా చుట్టుపక్కల ఉండే జనానీకాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా చక్కగా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్తున్నారు. నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి దీనికి ఏదైనా మీరు ఒక మార్గాన్ని చూపిస్తారేమో అని చెప్పి నేను మిమ్మల్ని అన్వేషిస్తూ వచ్చాను నేను అంటాడు. అనగానే ఆయన ఒక నిమిషం అబ్బాయిని చూసి, తర్వాత ఆయన పక్కన ఒక కుక్కపిల్ల కూడా ఉంటుంది, దాని వైపు చూస్తాడు. చూసి ఏం చేస్తా అంటే, సరే నేను ఇది చెప్తాను కానీ దీనికి మంచి సొల్యూషను, నాకు చిన్న సహాయం చేస్తావా బాబు ముందు అంటాడు. చెప్పండి అంటాడు. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా ఈ యొక్క డాగ్, దీన్ని పొద్దు నుంచి నేను బయటికి తీసుకెళ్ళలేదు, నువ్వు కొంచెం దీన్ని అలాగా జస్ట్ వ్యాహాడికి అలాగ తిప్పి తీసుకొచ్చి పెడతావా నాయన కొంతసేపు, ఈ లోపల నీకు సొల్యూషన్ చెప్తాను. తప్పకుండా అని చెప్పి ఏం చేస్తా అంటే అతను ఆ యొక్క శునకంతో బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట 40 నిమిషాలు అలా జరిగిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరు వచ్చేస్తారు. అంటే ఆ యొక్క అబ్బాయి అదే ఆయనతో పాటు ఆ యొక్క శునకం రెండు వస్తాయి. అప్పుడు వాళ్ళిద్దరిలో అతనేమో చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటాడు, దాన్ని బయటికి తీసుకెళ్ళి వచ్చిన ఈ యొక్క కుర్రవాడు ఆయన. కానీ అది మాత్రం ఆ శునకం చాలా వగరుస్తూ, చాలా రొప్పుతూ, అది చాలా పైన కింద అయిపోతూ అలిసిపోయి అది చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అది ఈయన వెంటనే అడుగుతాడనమాట ఆ మాస్టర్, బాబు ఇప్పుడు మీ ఇద్దరు కలిసే వెళ్ళారు కదా, ఇదేంటి ఇలా అయిపోయింది ఏంటిది అని అడుగుతాడు. అడిగితే ఆయన, అవునండి మీరు అన్నది కరెక్టే, మీ ఇద్దరు ఒకటే దారిలో వెళ్ళలేదా అని అడుగుతాడు ఆయన. ఇద్దరం కలిసి ఒకే దారిలో వెళ్ళాము, నేను ఎలాగా నేను వెళ్ళానో అదే విధానంలో నేను వెనక్కి వచ్చానండి. ఇది మాత్రం ఏం చేసిందంటే, మీ ఇద్దరం కలిసి ఎడుతుంటే అక్కడ రోడ్డు మీద ఇంకొకటి ఏదైనా కనబడితే దాన్ని చేస్ చేయడానికి, అంటే దాని మీద దూకి దాని వెనకాల పరిగెత్తేసి మళ్ళీ తర్వాత రిటర్న్ నా దగ్గరికి వచ్చింది. అలా రోడ్డు మీద ఏది కనబడితే దాన్ని ఇది పోరాడడానికి దాని మీద వెళ్ళిపోయింది ఇది, అందుకని అది అంత అలా వెళ్ళి రావడం వల్ల అది అంత అలసిపోయి అలా అయిపోయిందండి అదే అని చెప్తాడు. అన్నాక
అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ మాస్టర్, అయితే నువ్వు నన్ను పొద్దున్న ఏదో ప్రశ్న వేసావు ఏంటది అని అడిగావు కదా, ఆ ప్రశ్నకు సమాధానం అయితే వచ్చేసినట్టే కదా నీకు అంటాడు. అబ్బాయికి అర్థం కాదు, నేను అడిగిన ప్రశ్నకి దీనికి సంబంధం ఏంటి, నేను అడిగింది అంటే సక్సెస్ నాకు రావట్లేదు, నేను ఎంత కష్టపడినా అంటే దీనికి ఏంటి అని అనుకుంటే ఆయన ఒక మాట అంటాడనమాట, ఇక్కడ అది నువ్వు ఎలా వెళ్ళావో అలాగే వచ్చావు, కానీ ఇది మాత్రం అలా కాకుండా రకరకాలుగా మళ్ళీ దేన్నో చేస్తూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. నువ్వు కూడా ఒకటే సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పం పరంగా నువ్వు ప్రయత్నం చేసి ముందుకు వెళ్లకుండా రకరకాల విధానాలుగా నువ్వు మార్పులు చేస్తూ ఎవరు ఏ ఐడియా చెప్పినా ఐడియా ప్రకారం ఇలా మనం ఎందుకు చేయకూడదు, ఈ కొత్త విధానంలో మనం ఈ కొత్తగా మనం ఈ వ్యాపారం ఎందుకు చేయకూడదని రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడున్నావో అక్కడికే వెనక్కి వచ్చావు. అంటే ఎలా మొదలుపెట్టావో జీవితాన్ని అక్కడే ఆగిపోయావు. కానీ అలా కాకుండా నువ్వు ఒకటే నమ్ముకొని నువ్వు ముందుకు వెళ్ళి దాంట్లో కష్టపడి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించు నువ్వు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా మనం చూసినప్పుడు మనకి ప్రతి వ్యక్తికి సక్సెస్ కావాలి అని కోరుకున్నప్పుడు మనం కొన్ని ఎయిమ్స్ పెట్టుకున్నప్పుడు ఆ ఎయిమ్ ప్రకారం మనం కష్టపడాలి. కానీ రకరకాల వ్యక్తులు రకరకాల విధానాల్లో చెప్పిన విధానాలన్నీ కూడా మనం చూసుకుంటూ లేకపోతే కొత్త కొత్త టెక్నిక్స్ ఇంకేదన్నా కొత్త మార్కెట్లో ఇంకొకటి వచ్చింది దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోదాం, ఈ బిజినెస్ ఏదో హిట్ అవుతుందని దానికి వెళ్ళిపోదాం, లేకపోతే ఈ రెండు కాదు ఇంకోటి ఏదో ఇంకో ఊళ్ళో ఇంకో బిజినెస్ బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళిపోవడం, ఇన్ని రకాల మార్పులు చేయడం బట్టి ఆ వ్యక్తికి దేనికి సక్సెస్ లేకుండా ఆ వ్యక్తి ఉండిపోవడం జరుగుతుంది. ఇవాళ ఒకటి రేపు ఒకటి ఎల్లుండి ఒకటి రకరకాల విధానాలు పాటించడం అంటే దానివల్ల వ్యక్తి రెండు పడవల మీద ప్రయాణం చేసినట్టు అవ్వడం బట్టి తను ఆశించిన స్థాయిలో ఉండకుండా మధ్యలో ఉండిపోవడం జరుగుతుంది. సక్సెస్ అనేది కావాలి అనుకున్నప్పుడు నువ్వు డెడికేషన్తో పాటు దాని మీదే ధ్యాస పెట్టి మనస వాచ కర్మేణ దాని మీదే శ్రద్ధ పెట్టి దాన్నే ఎలా మనం ప్రయత్నం చేసి పైకి ఎదగాలి అని ఒకే విధానంలో మనం పెట్టుకుని ముందుకు వెళ్ళి దాని ప్రకారం ప్రయత్నం చేయాలి. కానీ రోజుకో రకమైన విధానంలో అంటే రోజుకు ఒక రకమైన బిజినెస్ని మార్చుకుంటూ వెళ్ళడం బట్టి ఏమవుతుందంటే ఏది సక్సెస్ఫుల్గా లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి బయలుదేరాడో తను ఒక ప్రదేశాన్ని రీచ్ అవ్వాలని చెప్పి చేసే ట్రయల్స్లో బయలుదేరిన ప్రదేశం నుంచి అక్కడికి వెళ్ళే విధానంలో స్ట్రైట్గా వెళ్ళిపోయిన వాడు డైరెక్ట్గానే వెళ్ళగలుగుతాడు, కొంత అటు ఇటు టైం లేట్ అయినా. అలా కాకుండా ఎప్పటికప్పుడే తన యొక్క మార్గాన్ని రకరకాలుగా మలుచుకుంటూ ఇలా పెడితే ఒక మార్గం వస్తుందేమో షార్ట్ కట్, లేకపోతే అలా పెడితే వస్తుందేమో అనుకుంటూ రకరకాల టర్నులు తిరుగుతూ వెళ్ళే వ్యక్తి వెళ్ళడం కూడా చాలా కష్టం అవుతుంది. అంటే అసలు ప్రధానమైన ప్రదేశాన్ని రీచ్ అవ్వడానికి నువ్వు పెడుతున్న విధానంలో స్ట్రైట్గా వెళ్ళిన వాళ్ళు ఎలా పెడతారు, రకరకాల టర్న్స్ తీసుకుంటూ ఇది కాదులే ఇది కాదేమో అనుకుని మళ్ళీ ఆగిపోయి, లేకపోతే ఇలా కాదు ఇలా వెళ్ళిపోదాం అనుకుంటూ వెళ్ళి అంటే అన్ని ప్రయత్నాల్లోనే ఉండిపోతారు తప్ప ఆశించిన విధంలో వెళ్ళడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విషయంలో సక్సెస్ సాధించాలంటే ఒక సామెత కూడా ఉంది, నీ మనసులో కానీ నువ్వు చేసే క్రియలో కానీ కర్త కర్మ క్రియ ప్రతి విషయంలో కానీ నీ ఆలోచనలో కానీ నీ నరాన నీ ఆలోచనలో ప్రతిదీ కూడా నేను ఇది సాధించాలి, దీన్ని నేను అభివృద్ధి చెయ్యాలి, ఇది నేను తీసుకున్న విధానం, దీన్ని ఎలాగైనా సరే కష్టంగా అయినా సరే నేను దీన్ని నా ఎయిమ్ ఇది నా జీవితంలో నా సాధించాలని పెట్టుకుంటుంది ఇది, దీనికి నేను షార్ట్ కట్స్ లేకపోతే వేరే విధానాలు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు చెప్పిన ఆలోచన ప్రకారం దీన్ని వదిలేసి ఇంకోటి ఏదైనా కొత్తది తీసుకుందాం, అబ్బాయి ఇది నాకు పనికి రాదు అన్న విధానాలు కాకుండా నిజంగా దేన్నైతే నువ్వు తీసుకొని దేన్నైతే నువ్వు నమ్మావో దేంట్లో అయితే నువ్వు రాణించగలనని చెప్పి నువ్వు ఆశపడి మొదలు పెట్టుకున్నావో అదే విధానంలో ఇంకా గట్టిగా కృషి చేసుకుంటూ వీలైనంతవరకు ఆ దాంట్లో ఏదైనా కొత్త మెళకువలు ఏమైనా ఉంటే తెలుసుకుంటూ ముందుకు పెడుతూ అదే విధానాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేసుకుంటే మనం వెళ్ళగలమా అనుకునే విధానంలో వెళ్ళాలి తప్ప అలా కాకుండా ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ యొక్క జన్ మాస్టర్ యొక్క డాగ్ డైరెక్ట్గా ఒకే విధానంలో అది వెళ్లకుండా ఏది కనపడితే దాన్ని అది చేస్తూ వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. అంటే కనబడ్డ ప్రతిదాన్ని చేయడం అనేది అది ఎలా అయితే చేసిందో అలా కాకుండా ఒకటే మార్గం ఒకటే లక్ష్యం ఒకటే విధానం దాని విషయంలో ఇంకా దాన్ని ఇంకెలా డెవలప్ చేయొచ్చు మనం అన్న విధానంలో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పటికప్పుడు ఎవరో ఇది చెప్పారు కదా ఈ బిజినెస్ బాగుందిట, లేకపోతే నాకు ఆ మెథడ్ ఏదో బాగుంటుందిట, లేకపోతే ఇది అంత సక్సెస్ అవ్వదట, లేకపోతే ఆ ఊళ్ళో ఇది బాగుందిట అని విధానాలు మార్చుకుంటూ పద్ధతుల్లో కొత్త కొత్త విధానాల కోసం నువ్వు ప్రయత్నం చేసుకుంటూ నువ్వు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది నువ్వు ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ అనేది రాకపోవచ్చు. ఎక్కడో ఒకళ్ళిద్దరికీ అలా మార్చుకోగా జరిగిన ప్రతి వాళ్ళ విషయంలో అది రావడం అనేది అతి కష్టం. కాబట్టి సక్సెస్ విజయానికి సూత్రం ఏంటంటే దానికి నువ్వు నమ్మిన దాన్ని నీకున్న లక్ష్యాన్ని నువ్వు ఇష్టపడిన దాని మీద నీకు ప్యాషన్ ఉండాలి,
దాని మీద నీకు డెడికేషన్ ఉండాలి, దానికోసం నువ్వు మోటివేట్ అవ్వాలి, దానికోసం నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. దానికి వెంటనే నీకు ఫ్రూట్స్ రాకపోవచ్చు కొన్నిసార్లు, కానీ నువ్వు పడిన కష్టం ఎక్కడికి వృధా అవ్వదు. కాబట్టి దాని ప్రకారంగా నువ్వు సక్సెస్ని మీట్ అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తే సక్సెస్సే నీ వెనకాల వస్తుంది అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విధానం. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.